హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి మణిద్వీప వర్ణన ఒత్తి అండి. చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ఒత్తిని ఇంట్లో పూజలు చేసినప్పుడు కానీ లేదంటే గుళ్ళో కానీ ఎప్పుడైనా వెలిగించుకోవచ్చండి. ముందుగా పత్తిని తీసుకొని గింజలు తీసేసి ఒలిచి పెట్టుకోవాలండి దారం పోగు కోసం. అస్సలు గింజలు లేకుండా మంచిగా ఈ విధంగా పత్తిని ఒలుచుకోవాలి చూపించిన విధంగా. దీన్ని ఇప్పుడు దారం పోగు పోసుకోవాలి. విభూతిని చేతికి ఇలా రాసుకుంటూ పోస్తుంటే మంచిగా వస్తుంటుంది. ఇలా అద్దుకొని పత్తిని ఈ విధంగా దారం పోగు పోసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా దారం పోగు పోసుకున్న తర్వాత ఒక అట్ట ముక్క కానీ అంటే పెళ్లి కార్డ్స్ ఉంటాయి కదా, పెళ్లి కార్డ్స్ కానీ లేదంటే మీ దగ్గర ఏది ఉంటే అది ఈ విధంగా తీసుకొని 32 చుట్లు చుట్టుకోవాలండి చూపించిన విధంగా. ఇలా 32 చుట్లు చుట్టుకున్న తర్వాత కార్డు నుంచి ఈ విధంగా తీసేసి మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఇలా మధ్యలోకి కట్ చేసుకున్న తర్వాత వీటిని 32 భాగాలుగా చేసుకోవాలి చూపించిన విధంగా. చూడండి, ఇలా 32 చేసి పెట్టుకోవాలి. ఇలా 32 చేసి ప్లేట్లో పెట్టుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటి తీసుకొని మడిచి ఒక ఒత్తిలాగా చేసుకోవాలండి. ఒక్కొక్క ఒత్తి తీసుకొని ఇలా మడిచి ఒత్తిలాగా చేసుకోవాలి. అన్నిటినీ అదే విధంగా చేసి పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మీరు విభూతి అద్దుకోవడం వల్ల మంచిగా తాల్చడానికి వస్తుందండి. ఇలా చేత్తో ఒత్తి కాకపోతే కొంచెం నార్మల్గా ఉన్న పత్తిని ఇలా పెట్టి అనొచ్చు. చూసారు కదా, చేతిలో ఇంకొంచెం పత్తిని తీసుకొని కొనని ఇలా అంటే అయిపోతుంది. ఇలా 32 చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఒత్తులని 11 తీసుకోవాలి. ఫస్ట్ ఈ 11టిని ఒక దగ్గర పెట్టుకొని ఒక తెల్ల దారంతో కట్టుకుంటే బాగుంటుందండి. తెల్ల దారం తీసుకొని ఇలా మాల, పూలమాల కడతారు కదా, ఆ విధంగా ఇట్లా ముడి వేసుకోవాలంతే. ఇలా చేత్తో అంటే సెట్ అవ్వదు కాబట్టి దారంతో కడితే బాగుంటుంది అని చెప్పేసి ఈ విధంగా ఇలా పెట్టుకున్న తర్వాత చూసారు కదా, చూపించిన విధంగా తెల్ల దారం తీసుకొని విధంగా టై చేసుకోవాలి, బాగా ముడి వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మిగిలిన ఒత్తులను కూడా ఒకదానెమ్మటి పువ్వులాగా చుట్టూ పెట్టుకుంటా కట్టుకుంటే
పువ్వులాగా వస్తుందండి చివరికి. అంతే అండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే ఈ మణిద్వీప వర్ణన ఒత్తి. ఈ విధంగా కొన్ని కొన్ని పెట్టుకున్న తర్వాత ముడి వేసుకుంటే బాగుంటుంది, స్టిఫ్గా ఉంటుంది. మళ్ళీ కొన్ని చుట్టూరా పెట్టుకోవాలి. ఈ 32 భాగాలు ఉన్నాయి కదా, విడివిడి ఒత్తులను అన్నిటినీ కలిపేసి ఈ విధంగా పువ్వులాగా కట్టుకోవడమే. చూసారు కదా, మొత్తానికి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా పువ్వులాగా ఉంటుంది. అంతే అండి, ఒత్తి రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ ఒత్తిని వచ్చేసి అమ్మవారి పూజల దగ్గర, నోముల దగ్గర, వ్రతాల దగ్గర కానీ లేదంటే గుళ్ళో కానీ వెలిగించుకోవచ్చండి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మీకు గనక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అండి. బాయ్ బాయ్.